బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. తొలుత B1 బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 AC బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే AC బోగీల్లో దుప్పట్లు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైంది. మృతుడిని విశాఖవాసిగా అధికారులు గుర్తించారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళంకు ఎక్స్ప్రెస్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతున్న పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైలును నిలిపివేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు రన్నింగ్లో ఉంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ DRM ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హెల్మెట్ అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. తొలుత B1 బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపివేశాడు. దాంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 AC బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే AC బోగీల్లో దుప్పట్లు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైంది. మృతుడిని విశాఖవాసిగా అధికారులు గుర్తించారు. టాటానగర్ నుంచి ఎర్నాకుళంకు ఎక్స్ప్రెస్ రైలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతున్న పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైలును నిలిపివేయడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు రన్నింగ్లో ఉంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ DRM ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఆల్రెడీ ఒకరు సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తోంది. అతడు విశాఖవాసిగా గుర్తించారు. మరేమన్నా ఆధారాలకు సంబంధించి లేకపోతే ఇంకెవరైనా ఉండే అవకాశంపై అధికారులు ఏమంటున్నారు? అండ్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ఎర్నాకుళం నుంచి టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్నటువంటి ఎక్స్ప్రెస్ రైల్లో తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు రావడాన్ని గమనించినటువంటి రైలు సిబ్బంది వెంటనే లోకో పైలట్ కు సమాచారం ఇవ్వడంతో యలమంచిలి రైల్వే స్టేషన్ లో రైలుని నిలిపివేయడం జరిగింది. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు మిగతా బోగీకి అంటే మొదట AC బోగీలో B1 బోగీలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత దాని వెనకే ఉన్నటువంటి M2 బోగీకి కూడా మంటలు వ్యాపించడంతో 2 బోగీల్లో ఉన్నటువంటి దాదాపు B1 బోగీలో 76 మంది, M2 బోగీలో 82 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా అధికారులు నిర్ధారించడం జరిగింది. వారిని దింపేసి అలాగే మిగతా బోగీలకు మంటలు వ్యాపించకుండా ఉండేందుకు హుటాహుటిన రైల్వే సిబ్బంది ఆ బోగీలను వేరు చేయడం కూడా జరిగింది. మొత్తంగా చూస్తే కనుక మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రావాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఓ వృద్ధుడు సజీవ దహనం అయినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ సిబ్బంది గుర్తించడం జరిగింది. ఆయన విశాఖ జిల్లా వాసిగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదం తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ప్రయాణికులు వస్తువులతో పాటు వారు తెచ్చుకున్నటువంటి బ్యాగేజ్ అంతా కూడా కాలిపోయినటువంటి దుస్థితి నెలకొంది. అయితే ఏసీ బోగీలో బెడ్షీట్లు కావచ్చు, లేకపోతే
ఇతరత్ర సామగ్రి ఎక్కువగా ఉండడంతోనే మంటలు పెద్ద ఎత్తున చెలరేగినట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది, ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల్ని ఆరా తీస్తున్నారు. మొదట ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి గనక ఏసీ బోగీలో ఉన్నటువంటి మిగతా ప్రయాణికులందరినీ కూడా అధికారులు ప్రాథమికంగా వారి నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఓవైపు మంటల్ని అదుపు చేస్తూనే మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లోనే తుని రైల్వే స్టేషన్ కి చేరుకుని అక్కడ హాల్ట్ ఉంది ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కి. అక్కడ చేరుకుని అక్కడ హాల్ట్ తీసుకునేటువంటి క్రమంలోనే మంటలు చెలరేగినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే వెనువెంటనే యలమంచిలో ఉన్నటువంటి రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడం, అక్కడ రైలు నిలుపుదల చేయడం, ప్రయాణికులందరినీ కూడా దింపేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు బోగీలను వేరు చేశారు. పూర్తిగా మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ రెండు బోగీల్లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఎర్నాకుళం తరలించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. ప్రత్యేకమైనటువంటి 4 బస్సులను ఏర్పాటు చేసి వారిని ఎర్నాకుళం తరలించేందుకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే మంటలు అదుపులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కార్తీక్, అనిల్, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే చాలా వరకు ట్రైన్స్ రద్దయినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ కాలి బూడిదైన బోగీలకు సంబంధించి ఎప్పుడు తొలగించే అవకాశాలు ఉన్నాయి? రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఓవైపు మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే రైళ్ల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయవాడ విశాఖపట్నం మీదుగా నడిచేటువంటి రైళ్ల రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రైళ్లన్నీ కూడా అనకాపల్లి సమీపంలోనే నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేటువంటి రైళ్లు కూడా దాదాపు తుని రైల్వే స్టేషన్ లోనే నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మళ్ళీ రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా అధికారులు కొనసాగిస్తా ఉన్నారు. అయితే పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు కూడా గంటల వ్యవధిలోనే రైళ్ల పునరుద్ధరణ అనేది జరిగేది. ఇటు ట్రాక్షన్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి శిథిలాలు తొలగించడం కావచ్చు, ఇలాంటి ప్రక్రియ అంతా కూడా రైల్వేలో చాలా వేగంగా జరుగుతుంది. అయితే మరి కొద్ది గంటల్లోనే పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కార్తీక్, అనిల్, అంటే ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? ఆ టైంలో ఈ A1 బోగీలో ప్రయాణికులు ఉండుంటారు అని సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? అధికారులు దీనిపై అగ్ని ప్రమాదాన్ని జరగడానికి గల కారణాలకు సంబంధించి అఫీషియల్గా ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం? అంటే ప్రాథమికంగా ఇప్పటికే అంటే ఏసీ బోగీలో B1 బోగీలో మంటలు చెలరేగే కనుక దాదాపుగా అందరూ కూడా నిద్రించే సమయం. అసలు ఎవరైనా నిద్రపోకుండా ఉన్నారా, లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా చూసారా, మంటలు చెలరేగేటువంటి ఆ ప్రాంతాన్ని ఎవరైనా చూసి ఉంటారా అనే కోణంలో కూడా అధికారులు ప్రాథమికంగా వారి నుంచి సమాచారం సేకరిస్తా ఉన్నారు. పూర్తిగా అంటే సాధారణంగా ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తొలుత చిన్న ఫైర్ మొదలయ్యి ఆ తర్వాత మంటలు పెద్ద ఎత్తున వ్యాపించేటువంటి అవకాశం కూడా పలు సందర్భాల్లో జరిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అదే తరహాలో ఈ ప్రమాదం కూడా జరిగిందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రయాణికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అది కూడా మరికొద్ది గంటల్లోనే సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అనిల్, అంటే ఈ మృతుడు విశాఖవాసి చంద్రశేఖర్గా గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఆ కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం లాంటిది ఏమైనా చేరవేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అంటే పూర్తిగా కాలిపోయినటువంటి స్థాయిలో ఆ మృతుడి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఇంకా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు ఒక వ్యక్తి సజీవ దహనం అయినట్టుగా ప్రకటన కూడా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు రైల్వే శాఖ భద్రతా సిబ్బంది కూడా పూర్తిగా ఈ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు. డిఆర్ఎం నేతృత్వంలోని సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే విశాఖవాసి కనుక అంటే ఈ రైలుకి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కి విశాఖపట్నంలో హాల్ట్ లేదు. దువ్వాడలో ఆగి ఉంటుంది ట్రైన్. దువ్వాడలో ఆయన
రైలు ఎక్కువ ఉండాలి. దువ్వాడ నుంచి దాదాపు 2.5 గంటల పాటు ప్రయాణం చేసిన వెంటనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఆయన మృత్యువాత పడడం అత్యంత దురదృష్టకర ఘటనగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక మరి కాసేపట్లోనే ప్రమాదానికి గల కారణాలతో పాటు మృతి చెందినటువంటి మృతుడి పూర్తి స్థాయి వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనిల్, అంటే ఇప్పుడు ఆల్రెడీ డిఆర్ఎం మోహిత కూడా అక్కడికి చేరుకున్నట్టుగా కూడా మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. మరి ఏమైనా చెప్పారా డిఆర్ఎం దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా? ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? అంటే ఇప్పటి వరకు చూస్తే అధికారులంతా కూడా ఈ సహాయక చర్యలు, మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియతో పాటు రైళ్ల రాకపోకల పునరుద్ధరణ వంటి అంశాలపై దృష్టి పెట్టారు. పూర్తిగా ఆ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ఈ వివరాలన్నిటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఏ మేరకు నష్టం జరిగింది, ఎంత నష్టం వాటిల్లింది, అలాగే ప్రయాణికులకు సంబంధించినటువంటి వారి బ్యాగేజ్ అంతా కూడా పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి నేపథ్యంలోనే వారికి ఎంత నష్టం జరిగింది, అలాగే రైల్వే శాఖకు ఎంత నష్టం జరిగిందనే అంశాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అకస్మాత్తుగా చోటు చేసుకున్నటువంటి మంటల ధాటికి పూర్తిగా 2 బోగీలు ఖాళీ బూడిదయ్యాయి. ప్రయాణికులంతా కూడా వారి బ్యాగేజ్ ని కూడా కోల్పోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒక వ్యక్తి సజీవ దహనం కావడం తీవ్ర దురదృష్టకరమైనటువంటి ఘటనగా భావించాల్సింది. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్. అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల్లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. తొలుత B1 బోగిలో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు తీశారు. మంటల ధాటికి M1, B2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఏసీ బోగీల్లో దుప్పట్లు ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రయాణికుల సామాగ్రి కూడా అగ్నికి ఆహుతైపోయింది. మృతుడిని విజయవాడ వాసిగా అధికారులు గుర్తించారు. టాటా నగర్ నుంచి ఎర్నాకుళంకు ఎక్స్ప్రెస్ రైలు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాద ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళుతున్న పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. లోకో పైలట్ మంటలను గుర్తించి రైలును నిలిపివేయడంతో ఈ ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు రన్నింగ్లో ఉంటే మంటలు మరింత విస్తరించి ఉండేవని అధికారులు అంటున్నారు. విజయవాడ డిఆర్ఎం ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టాటా నగర్ నుంచి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళుతున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అర్ధరాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో B1 ఏసీ బోగిలో మంటలు చెలరేగా అవి M2 బోగికి కూడా వ్యాపించాయి. లోకో పైలట్లు గమనించి రైలును యలమంచిలి స్టేషన్లో నిలిపివేయగా ప్రయాణికులు భయాందోళనతో బోగీల నుంచి పరుగులు తీశారు. 4 ఫైర్ ఇంజన్లు సాయంతో మంటలను ఆర్పగా అప్పటికి 2 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్టుగా సమాచారం. ప్రమాద సమయంలో రైల్లో దాదాపు 2000 నుంచి 3000 మంది ప్రయాణికులు ఉండగా వారంతా చలిలో ప్లాట్ఫామ్పై పడిగాపులు కాసినట్టుగా తెలుస్తోంది. మంటలను అదుపులోకి రాక
ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి మిగతా బోగీల్లో ప్రయాణికులను సర్దుబాటు చేసి పంపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమాదం కారణంగా విశాఖ విజయవాడ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్లో పలు రైళ్లు నిలిపివేశారు.